ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఊరు చివరి ఇంటికి వెళితే తెలిసింది నువ్వు మా నాన్నని ఈ ఇంట్లో నుంచి బయట గెంటేశావని. దుర్మార్గురాలా. దేవుడు లాంటి మా నాన్నని ఇంట్లో నుంచి బయటకు పంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? రామా రామా నా మాట ఆగు ఆగు. ఇంట్లో అందరినీ కట్టుబట్టలతో బయటకు పంపించేశావు కదా, ఏం సాధించావు? నేను అన్న ఉద్దేశం వేరు, వాళ్ళకి అర్థమైంది వేరు. ఆపో. పది మందికి తీర్పు చెప్పే మా నాన్న నీ మాటలని అర్థం చేసుకోలేనంత అమాయకుడా? రామలక్ష్మి. అవును, రామలక్ష్మినే మాట్లాడుతున్నాను. ఏంటి? ఈ ఇల్లు మీది కాదు, మా తాతగారిది, నాకు హక్కుందని తిక్క తిక్కగా మాట్లాడి మా నాన్న మనసు గాయం చేసి ఆయనకి ఇంట్లో ఉండే అర్హత లేదు అని ఆయన అలా వెళ్ళేలా చేశావు. అయ్యో రామ, అలాంటిదేం లేదు రామ, నన్ను నువ్వు అపార్థం చేసుకోకు. అపార్థం కాదు, అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇప్పుడిప్పుడే నాకు అన్ని అర్థమవుతున్నాయి ఆద్య. ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని వెళ్లాల్సిన నువ్వు బావ మీద ఉన్న ప్రేమతో ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయావనుకున్నాను. నాకు బావకి పెళ్ళనుకున్నప్పుడు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి ప్రేమతో పెళ్లి చేసుకుని వచ్చావనుకున్నాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీ వెనకాలే మా అమ్మని కవచంలా తీసుకొచ్చావనుకున్నాను. మా నాన్నమ్మ కోపంతో బయటికి వెళ్ళిపోమంటే బావతో కలిసి ఆస్తి గురించి మాట్లాడి మా అందరినీ కలపడానికి చేస్తున్నావు అనుకున్నాను. నువ్విన్ని చేసినా నిన్ను నా సొంత అక్క అనుకున్నాను. కన్న తండ్రిగా నిన్ను దగ్గర చేసుకున్న మా నాన్నని ఎప్పుడు బయటికి పంపించావో అప్పుడే నీలో దాచుకున్న విషయం నాకు అర్థమైంది. రామా, ఆచికి అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు, రాదు కూడా. అమ్మా మాట్లాడకు. నువ్వు ఎప్పుడైతే ఆజ్యతో కుమ్మక్కయ్యి పిన్నిని పెట్టెలో పెట్టి బయటపడేశావో అప్పుడే మాట్లాడే హక్కు కోల్పోయావు. అది కాదు రామా. అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఈ ఆద్యని ఎన్నాళ్ళు నమ్ముతావమ్మా? నిన్ను నాన్నని విడదీసింది అయినా కూడా నమ్మవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.